తెలంగాణ అభివృద్ధి ఎక్కువగా ఏ ప్రభుత్వంలో జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది అంటున్న వాళ్ళు 22% మంది, బీఆర్ఎస్లో జరిగిందన్న వాళ్ళు 71% మంది, కేంద్ర ప్రభుత్వం చేసిందని 7% మంది అంటారు. ఎంతమంది? 43,000 మంది పాల్గొన్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ అభివృద్ధి ఎక్కువ జరిగింది. మరి ఎందుకు ఓడిపోయింది? ఇంకా ఎక్కువ జరుగుతుందని ఆశతోటి. దురాశ దుఃఖానికి చేటు అంటాం కదా, ఆ దురాశ వల్ల ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు పోలు పెడితే మనం చెప్పింది కాదు, వాళ్ళే చెప్తారు. కాంగ్రెస్ 2.5 ప్రభుత్వం చూసిన తర్వాత అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు, తెలంగాణ ప్రభుత్వంలోనే జరిగింది అని ఇప్పుడు మేల్కొన్నారు. మరి మేల్కొన్న తర్వాత బుద్ధి వస్తుందా అంటే కుక్క తోక వంకర కదా. ఎన్నికలు వచ్చినాయంటే కుక్క తోక వంకర. ఎవడు మందు ఇస్తే, ఎవడు మనీ ఇస్తే వానికే ఓటేస్తారు. మరి అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి మనకు సంబంధించింది కాదు. ఈరోజు మన ఇంట్లోకి డబ్బులు వచ్చిందే మన అభివృద్ధి. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళకి అభివృద్ధి మన చేతుల్లో లేదు. కాబట్టి సో అభిప్రాయం మాత్రం వ్యక్తం చేస్తారు. ఎవడు బాగా చేస్తున్నాడు అంటే వీడే బాగా చేసినాడని అభిప్రాయం చేస్తారు. ఓటు ఎవడికి వేస్తున్నాడంటే కుక్కతోక వంకర. ఎవడు డబ్బులు ఇస్తే వానికి ఇస్తూ ఉంటారు. ఇది మన రాజకీయ చిత్రము. తెలంగాణ రాజకీయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని 22% మంది, తెలంగాణ బీఆర్ఎస్ ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి జరిగిందని 71% మంది అంటున్నారు.